హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. ముందుగా ఈ ఛానల్ ఇప్పటిదాకా ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ సంక్రాంతి 2025న సినీ వార్ అయితే స్టార్ట్ అవబోతోంది. 3 పెద్ద సినిమా అయితే బరిలో దిగబోతున్నాయి. ఈ సంక్రాంతి సినీ పండగ జనవరి 10 నుంచి మొదలు కాబోతోంది. జనవరి 10వ తారీఖు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక మంచి పొలిటికల్ డ్రామా శంకర్ డైరెక్షన్లో కార్తీక్ సుబ్రాజ్ స్టోరీ తోటి గేమ్ చేంజర్ అనే మూవీ తోటి అయితే మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి జనవరి 12వ తారీఖున డాకు మహారాజ్ అంటూ బాలయ్య బాబు బీభత్సం సృష్టించడానికి అయితే రెడీగా వచ్చేస్తున్నాడు. ఇంకో 1 డే గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ తోటి విక్టరీ అందుకోవాలని మన విక్టరీ వెంకటేష్ కూడా బరిలోకి దిగుతున్నాడు. సో ఈ ముగ్గురు వన్ డే గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ సంక్రాంతి హడావిడిని సినిమాలతో ఫిల్ చేయాలనుకుంటున్నారు. ఈ 3 సినిమా ట్రైలర్లు అయితే రిలీజ్ అయిపోయాయి. 3 కూడా ఎంతో గొప్పగా ఇంప్రెస్ చేశాయి. ముందుగా జనవరి 10వ తారీఖు రిలీజ్ అవబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడితే కనుక ఒక శంకర్ మార్క్ డైరెక్షన్లో ఒక పొలిటికల్ డ్రామాని చూస్తున్నాము. ఒక ఇండియన్ 2 వంటి డిజాస్టర్ తర్వాత మరొక పొలిటికల్ డ్రామా తోటి శంకర్ డైరెక్షన్లో వస్తున్నారు. బట్ హోప్స్ ఉన్నది ఏంటంటే ఈ స్టోరీ శంకర్ది కాదు, కార్తిక్ సుబ్బరాజ్ది. జిగర్ తండా 2, జిగర్ తండా అటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టోరీని అందించాడు దీనికి. సో దీని మీద ఆ హోప్ ఉంది. అండ్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 6 ఇయర్స్ తర్వాత 2019 వినయ విధేయ రామ డిజాస్టర్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత సోలో ఫిలింతో వస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్. మంచి పొలిటికల్ డ్రామా అండ్ చాలా హై యాంటిసిపేషన్ మూవీతో జనవరి 10వ తారీఖున అయితే రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ మాత్రం కొంత గొప్ప ఇంప్రెస్ చేసింది ఆడియన్స్ని. అండ్ శంకర్ విషయం సినిమాకి వస్తే పాటల గురించి చాలా గ్రాండియర్గా ఉంటున్నాయి అంటున్నారు చాలామంది. అయితే ఎంతవరకు వాళ్ళు మాటల మీద నిలబడతారా అని జనవరి 10 సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాల్సి వస్తుంది. అండ్ 1 డే గ్యాప్ తర్వాత వస్తున్న డాకు మహారాజ్, వాల్తేర్ వీరయ్య లాంటి చిరంజీవికి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ బాబీ ఇప్పుడు బాలయ్య బాబుతో డాకు మహారాజ్ అంటూ వచ్చేస్తాడు ఈ సంక్రాంతికి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి, అందులో మనకి ట్రైలర్లో చూస్తే కనుక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది మనకి. ఒక చిన్న పాప ఉన్నట్టు. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంది. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది ట్రైలర్లో. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా చాలా ఇంప్రెసివ్గానే ఉన్నాయి. సో ఈ సినిమా కూడా సంక్రాంతికి మేము తక్కువ కాదు. గేమ్ చేంజర్కి ఉన్న హై ఆంటిసిపేషన్ ఎంత అయితే హై రేంజ్ ఉందో ఈ సినిమా కూడా అంతే హై రేంజ్ ఉంది అంటూ కాలర్ ఎగరేసుకుంటూ పోటీలోకి దిగబోతున్నారు ఈ డాకు మహారాజ్ టీమ్. బాలయ్య బాబు అయితే మాత్రం అండ్ 1 డే గ్యాప్ తోటి మాస్ ఆడియన్స్ మీ ఇద్దరు సాటిస్ఫై చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ నేను సాటిస్ఫై చేస్తా అంటూ ఈ విక్టరీ వెంకటేష్ ఒక మన అనిల్ రావుపూడి డైరెక్షన్ తోటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి సంక్రాంతికి వచ్చేస్తున్నారు. సో 2 మాస్ కమర్షియల్ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ఈ నెల 14వ తారీఖున మన వెంకటేష్ అయితే మాత్రం అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ తోటి ఫ్యామిలీ అండర్స్టాండ్ చేయడానికి చాలా వచ్చారు. ఆ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్కు మంచి ఒక కన్ఫ్యూజ్డ్ స్క్రిప్ట్, థ్రిల్లర్, క్రైమ్ అన్నట్టు మా ఫ్యామిలీ ఆడియన్స్కి, వైఫ్స్కి, హస్బెండ్స్కి అన్నట్టు, వైఫ్ అండ్ హస్బెండ్. సో ట్రైలర్లో చాలా అయితే ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ఉంది. సో 3 సినిమాలు అయితే ఒక పొలిటికల్ డ్రామా ఒకటి, కమర్షియల్ కాన్సెప్ట్ ఒకటి, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఒకటి, 3 డిఫరెంట్ జానర్లు, 3 పెద్ద సినిమాలు అయితే మాత్రం వస్తున్నాయి. మన ఈ డాకు మహారాజ్ సినిమాకి అయితే నాగవంశీ గారు, డైరెక్టర్ బాబీ చిరంజీవితో తీసిన వాల్తేర్ వీరయ్య కంటే 10 రెట్లు ఎక్కువగా తీశాడు డాకు మహారాజ్ అని కాన్ఫరెన్స్లో చెప్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ నిజమో కాదో అనేసి మనము 12వ తారీఖున చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మంచి ఒక రామ్ చరణ్, బాలయ్య బాబు, వెంకటేష్ ముగ్గురు మధ్య కాంపిటీషన్ అయితే ఈ జనవరి 10వ తారీఖున మొదలు కానుంది. ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. 3 సినిమాలకు హై యాంటిసిపేషన్ ఉంది. ఒక శంకర్ నుంచి కంబ్యాక్, రామ్ చరణ్ నుంచి 6 ఇయర్స్ తర్వాత వస్తున్న సోలో ఫిలిం, మళ్ళీ భగవంత్ కేసరి హిట్ తర్వాత మళ్ళీ వస్తున్న మన బాలయ్య నుంచి భగవంత్ కేసరి మంచి సినిమా తీసిన అనిల్ రావుపూడి తోటి, ఇప్పుడు బాబీ తోటి మంచి కమర్షియల్ డ్రామా డాకు మహారాజు డిఫరెంట్ కొత్త క్యారెక్టర్ తోటి వచ్చేస్తాం మన ముందుకి. అసలు మాస్ కమర్షియల్ తోటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా మిస్ అయింది అంటే ఆ గ్యాప్ని మన అనిల్ రావుపూడి అండ్ విక్టరీ వెంకటేష్ ఫీల్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురు కాంపిటీషన్ రిపీట్ కాంపిటీషన్ ఇది. ఇదే కాంపిటీషన్ 2019 కూడా జరిగింది. వినయ విధేయ రామతో రామ్ చరణ్, ఎన్టీఆర్ మహానాయకుడితోటి మన బాలయ్య బాబు,
అండ్ F2 తోటి మన వెంకటేష్ వరుణ్ తేజ్ సేమ్ కాంబినేషన్ 2019 వచ్చింది. కానీ 2019 రిజల్ట్స్ కనుక చూసుకుంటే కనుక వినయ విజయరామ డిజాస్టర్, వినయ విజయరామ ఫ్లాప్ అయ్యింది, ఎన్టీఆర్ మహానాయకుడు డిజాస్టర్ అయ్యింది. అండ్ F2 మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అలరించి హిట్గా సాగింది. అదే రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవబోతుందా లేకపోతే కొత్త రిజల్ట్ చూపిస్తుందా అనేది ఈ సంక్రాంతి తర్వాత చూడాల్సి ఉంది. ఫైనల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా విక్టరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే అసలు సైంధవ్ లాస్ట్ టైం మన సంక్రాంతికి మన వెంకటేష్ ఫ్యామిలీ జానర్ కాకుండా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్, మనకి మాస్ యాక్షన్ ఫిల్మ్ జానర్ టైప్లో తీసుకున్నారు. సో ఆడియన్స్ని దాన్ని తీసుకోలేకపోయారు సంక్రాంతికి. సో ఈ సంక్రాంతికి నేను ఫ్యామిలీ లాస్ట్ టైం ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే నేను మిస్ చేశానో అది ఇప్పుడు మిస్ చేయకూడదు అంటూ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చేస్తున్నారు. సో చూద్దాం ఏ విధంగా ఎవరు వేస్తారో, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరుగా నిలుస్తారో. నా వరకు మాత్రం నా హోప్స్ అయితే హై హోప్స్ మాత్రం గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. ఎందుకంటే మంచి పొలిటికల్ డ్రామా, ఇండియన్ టు డిజాస్టర్ తర్వాత శంకర్ కొద్దిగా కసి మీద ఉన్నట్టు కనిపిస్తుంది. ఏవి అవుతుందో చూద్దాం. మనకి ఎస్జే సూర్యకాంత్ చాలా కాస్టింగ్ ఉంది గేమ్ చేంజర్లో. అండ్ డాకు మహారాజ్ కూడా అంత బాబీ డియోల్ విలన్గా ఉన్న డాకు మహారాజ్తో, అండ్ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా ఉంది. అండ్ ఇంకో హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదంగా, మన శ్రీనిధి హీరోయిన్. అండ్ మనకి F2లో అయితే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అనుకుంటా ఆ హీరోయిన్ పేరు. సో తను మంచి ఈసారి సంక్రాంతి హడావుడి అయితే మామూలుగా లేదు. సో ఇది గైస్, మీరు ముందు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో పెట్టేసేయండి. అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదయ్యా, ఈ సంక్రాంతికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే రివ్యూలు వదులుతా, చూసేసేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.